హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని క్వరీ పారామీటర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ క్వరీ పారామీటర్స్ అనేవి రౌటింగ్‌లో సబ్ టాపిక్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. మనం గూగుల్‌లో అమెజాన్.కామ్ అని టైప్ చేస్తాం కదా! ఇలాగా నార్మల్‌గా. సో, ఇప్పుడు క్వరీ పారామీటర్స్ ఇవ్వాలి అనంటే అక్కడ ఎలా ఇవ్వాలి అనంటే పాత్ తర్వాత క్వెషన్ మార్క్ అనే సింబల్ ఇచ్చి కీ వాల్యూ ఫార్మ్స్‌తో మనం రాయాలి. సో, ఇప్పుడు మనం ఇది తీసుకున్నట్టయితే ఇక్కడి నుంచి ప్రొడక్ట్స్ వరకు పాత్ అని చెప్తాం. సో, దీన్ని పాత్ అని చెప్తాం. ఎప్పుడైతే మనకిక్కడ క్వెషన్ మార్క్ అనొచ్చిందో, అక్కడి నుంచి క్వరీ పారామీటర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నట్టనమాట. క్వెషన్ మార్క్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం. ఇక్కడ జనరల్‌గా ఇలా ఉన్నప్పుడు దీని మీనింగ్ ఏంటి అనంటే, అమెజాన్ వెబ్‌సైట్స్‌లో ప్రొడక్ట్స్ పేజ్‌లో ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేయాలి. అండ్ మనం ఎట్ ఏ టైమ్ డిస్‌ప్లే చేయం. పేజెస్ వైస్ డిస్‌ప్లే చేస్తాం. సో, పేజ్ 5లో మనం ఇప్పుడు ప్రొడక్ట్స్‌ని డిస్‌ప్లే చేస్తున్నాము అని చెప్పి. సో, ఈ పేజ్ అనేది ఏదైతే ఉందో అది కీ, ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్నదేమో వాల్యూ అని చెప్తాం. సో, ఇలా మనం ఎన్ని క్వరీ పారామీటర్స్ కావాలి అనంటే అన్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో, క్వెషన్ మార్క్ తర్వాత కీ వాల్యూ ఫార్మ్‌లో మనం ఇవ్వాలి. అండ్ ఒక్కొక్క కీ వాల్యూ పేరుకి అండ్‌తో సెపరేట్ చేయాలి. ఇంకొక కీ వాల్యూ నేను సైజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తున్నా. సపోజ్ దీని మీనింగ్ ఏంటి అనంటే, మనకి ప్రొడక్ట్స్ పేజ్‌లో ఫిఫ్త్ పేజ్ డిస్‌ప్లే అవ్వాలి. ఆ ఫిఫ్త్ పేజ్‌లో 10 ప్రొడక్ట్సే డిస్‌ప్లే అవ్వాలని మనం అనుకుంటే, ఆ విధంగా మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనమాట. సపోజ్ మనం ఎగ్జాంపుల్‌గా ఇలా అనుకున్నాం. అమెజాన్.కామ్‌లో అమెజాన్ వెబ్‌సైట్స్‌లో ప్రొడక్ట్స్ పేజ్‌లో ఫిఫ్త్ పేజ్ డిస్‌ప్లే అవ్వాలి. ఆ పేజ్‌లో 10 ప్రొడక్ట్సే డిస్‌ప్లే అవ్వాలి అని చెప్పడానికి మనం యూఆర్ఎల్ అనేది ఈ టైప్‌లో ప్రొవైడ్ చేస్తామనమాట. సో, ఈ క్వెషన్ మార్క్ అనేది క్వరీ పారామీటర్ ఇండికేషన్ సింబల్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి రియల్ టైమ్‌లో చూసుకున్నట్టయితే మనకి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఏంటనంటే పేజ్ నంబర్ అండ్ ఇంకొకటి ఏంటి అనంటే కేటగిరీస్. సో, మనకి ప్రొడక్ట్స్ పేజ్‌లో అమెజాన్ వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ పేజ్‌లో మనకేముంటాయి? అన్ని టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మెన్సు, మెన్ను, వుమెను అండ్ మెన్‌లోనే మళ్ళీ సబ్ కేటగరీ క్లాతింగు, ఫుట్‌వేరు ఇలా డిఫరెంట్ కేటగరీస్ ఇవన్నీ ఉంటాయి. సో, వన్ ఆఫ్ ది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే ప్రొడక్ట్స్ పేజ్‌లోనే కేటగరీ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్ కేటగరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేయమని చెప్పడానికి ఇలా యూజ్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనం యాంగులర్‌లో ఒక రౌట్‌లో క్వరీ పారామీటర్స్‌ని ఎలా పాస్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం రౌటింగ్ అనేది ఫస్ట్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాము? ఒక మాడ్యూల్ ఉంటే, మాడ్యూల్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది కదా! దానిలో ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్‌లో ఈ యారే అనేది ఈ విధంగా స్టోర్ చేస్తాం. సో, ఇప్పుడు మనం ఈ క్వరీ పారామీటర్స్ యూజ్ చేయాలన్నా నార్మల్‌గా పాత్ అనేది ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో చెప్పాను కదా! ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పాత్ అనేది ఆ పాత్ మటికి నార్మల్‌గా ఇచ్చేస్తాం కదా! రౌటింగ్‌లో సేమ్ ఇక్కడ కూడా పాత్ అలానే ఇచ్చేస్తాం. ఆ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్‌కెళ్ళాలో ఆ కాంపోనెంట్ అనేది రాసేస్తాం. కానీ మనం ఇక్కడ క్వరీ పారామీటర్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తామంటే హెచ్‌టీఎంఎల్‌లో ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ ప్రొవైడ్ చేయము. ఇక్కడ జస్ట్ పాత్ ఏంటో రాస్తాం. ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్‌కెళ్ళాలో రాస్తాం. అదే రౌట్ పారామీటర్స్ అంటే ఏంటి అనంటే పాత్‌లోనే ఈ ప్లేస్‌లో మనకి ఫిక్స్‌డ్ కాకుండా ఈ ప్లేస్‌లో ఏదైనా రావచ్చు అని అనుకుంటే ఇక్కడ నేను ప్రొడక్ట్స్ అని కాకుండా జస్ట్ సపోజ్ ఇక్కడ నేను ప్రొడక్ట్సే ఇచ్చాను. దాని తర్వాత స్లాష్ ఐడీ అని ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటి అనంటే ఈ ఐడీ ప్లేస్‌లో ఏదైనా రావచ్చనమాట. సో, ఇలా రావడాన్ని రౌట్ పారామీటర్స్ అని అంటారు. రౌట్ పారామీటర్స్ అంటే ఏంటి అనంటే పాత్‌లో అది కంపల్సరీ ఉండాలనమాట. సో, ఇక్కడ ప్రొడక్ట్స్ స్లాష్ ఐడీ ప్లేస్‌లో ఏదైనా ఉండొచ్చు. కానీ అక్కడ ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేది రౌట్ పారామీటర్స్. కానీ క్వరీ పారామీటర్స్ అంటే ఏంటి అనంటే పాత్ అయిపోయిన తర్వాత క్వెషన్ మార్క్ పెట్టి ఇవ్వాలి. అది ఆప్షనల్. అదొచ్చినా రాకపోయినా ఆ కాంపోనెంట్‌కైతే వెళ్తుంది.
కానీ రౌట్ పారామీటర్స్ అంటే ఖచ్చితంగా స్లాష్ ప్రొడక్ట్స్ ఉండాలి. స్లాష్ ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు ఉంటేనే ఆ కాంపోనెంట్‌కి అనేది మ్యా పాత్‌కి మ్యాచ్ అవుతుంది. ఆ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. కానీ క్వెరీ పారామీటర్స్ ఆప్షనల్. ప్రొడక్ట్స్ వరకు ఉండాలి. పాత్ అది. క్వెషన్ మార్క్ కేటగిరీ ఎలక్ట్రానిక్స్ అనేది మనం మాన్యుయల్‌గా అది అక్కడ వచ్చేలా పెడతాము. కానీ రౌట్స్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ప్రొడక్ట్స్ అని ఇస్తాము. ఏ కాంపోనెంట్‌కి వెళ్ళాలో అది ఇస్తాము. సో, ఇప్పుడు మనం క్వెరీ పారామీటర్స్ ఎక్కడ రాస్తాము అనంటే వన్ ఆఫ్ ది వే హెచ్‌టీఎంఎల్‌లో రాస్తాము. హెచ్‌టీఎంఎల్‌లో అంటే ఆ కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో మనం యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేసి రౌటర్ లింక్‌ని ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం కదా! ఇక్కడ రౌటర్ లింక్‌లో మనం ఏం యూజ్ చేసాం? స్లాష్ ప్రొడక్ట్స్ అని ఇచ్చాము. ఆ స్లాష్ ప్రొడక్ట్స్ తర్వాత ఇక్కడ మనం ఇంకొక డైరెక్టివ్ యూజ్ చేయాలి. క్వెరీ పారామ్స్ అనే ఒక డైరెక్టివ్ యూజ్ చేసి ఈక్వల్ టు కొటేషన్స్‌లో ఒక ఆబ్జెక్ట్‌లో మనం కీ వాల్యూ పెయిర్స్‌లో ఆబ్జెక్ట్‌లో కీ వాల్యూ పెయిర్స్ ఉంటాయిగా సేమ్ అలానే ఎన్ని కావాలంటే అన్ని కామా సెపరేటెడ్‌తో ఇవ్వచ్చు. దీని మీనింగ్ ఏంటి అనంటే ఇక్కడ మనం ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి రౌట్ అనేది మన మెయిన్ వెబ్‌సైట్ యొక్క రూట్ పాత్‌కి స్లాష్ ప్రొడక్ట్స్ అని యాడ్ అవుతుంది. ఇక్కడ మనం క్వెరీ పారామీటర్స్ ఎన్నైతే ఇస్తామో అన్ని క్వెషన్ మార్క్ వచ్చి కీ వాల్యూ పెయిర్స్ అండ్‌తో కంబైన్ అయ్యి వస్తాయి. కేటగిరీ మెన్ అని ఇచ్చాను కాబట్టి కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు మెన్ అని చెప్పి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. మనకి యూఆర్ఎల్‌లో. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి ఏదన్నా సైజ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇంకొకటి ఇవ్వాలి అనంటే ఇక్కడ కామా పెట్టి సైజ్ కాలమ్ ఒక నంబర్ ఏదైతే ఉంటుందో నంబర్ అయితే ఇది, స్ట్రింగ్ అయితే అది ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ మనం ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం? హెచ్‌టీఎంఎల్ యాంగులర్‌లో కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఏదైతే ఉంటుందో దాంట్లో యాంకర్ ట్యాగ్‌లో రౌటర్ లింక్‌లోనేమో నార్మల్‌గా పాత్ ఇస్తాం. క్వెరీ పారామీటర్స్ ఇవ్వాలి అనంటే క్వెరీ పారామ్స్ అనే ఒక డైరెక్టివ్ యూజ్ చేయాలి. దాంట్లో కీ వాల్యూ పెయిర్స్‌లో మనం క్వెరీ పారామీటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. నేను శాంపుల్‌గా ఒకటి క్రియేట్ చేశాను. సో, ఇది శాంపుల్ యాంగులర్ యాప్ అనమాట. సో, ఇప్పుడు మనం ఈ యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే లోకల్ హోస్ట్ కాలమ్ 4200 అని ఉంది. మనం క్రియేట్ చేసిన యాంగులర్ అప్లికేషన్ మన లోకల్ హోస్ట్ అంటే మన మెషిన్‌లో, మన వెబ్‌సైట్ మన సిస్టమ్‌లో 4200 అనే పోర్ట్ దగ్గర రన్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ పాత్ ఏమి ఇవ్వలేదు. పాత్ ఏమన్నా ఇస్తే ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ నేను పాత్ ఏమి ఇవ్వకపోతే హోమ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని చెప్పాను. హోమ్ కాంపోనెంట్‌లో థిస్ ఈజ్ హోమ్ కాంపోనెంట్ అనే టెక్స్ట్ ఒకటే రాసాను. ఇప్పుడు నేను స్లాష్ ప్రొడక్ట్స్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏమైంది? అన్ని ప్రొడక్ట్స్ ఇలా డిస్‌ప్లే అయిపోయినాయి. ఇప్పుడు నేను స్లాష్ ప్రొడక్ట్స్ అని ఇక్కడ ఇవ్వట్లేదు. జస్ట్ ఎంప్టీగా ఇచ్చాను పాత్. పాత్ అంటే ఏంటి అనంటే, మన సర్వర్ యొక్క అడ్రెస్ తర్వాత స్లాష్ అని చెప్పిచ్చేది పాత్ అనమాట. ఇప్పుడు నేను ఏమి ఇవ్వకుండా పాత్ రూట్ ఎంప్టీ పాత్ ఇచ్చా. దాన్నే రూట్ పాత్ అంటాం. హోమ్ పేజ్ అనేది డిస్‌ప్లే అయింది. ఇప్పుడు నేను ఈ హోమ్ పేజ్‌లో హెడర్ అనేది కూడా ఉందిగా టాప్‌లో హెడర్ కాంపోనెంట్‌లో నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేశా. ఆల్ ప్రొడక్ట్స్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే అన్ని ప్రొడక్ట్స్ డిస్‌ప్లే అవ్వాలి. అండ్ మెన్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ మెన్ సంబంధించిన ప్రొడక్ట్సే డిస్‌ప్లే అవ్వాలి. అండ్ ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్స్ మాత్రమే డిస్‌ప్లే అవ్వాలి. వుమెన్ మీద క్లిక్ చేస్తే వుమెన్‌కి, జ్యువెల్లరీ మీద క్లిక్ చేస్తే జ్యువెల్లరీకి సంబంధించినయి. ఇలా రావడానికి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఇక్కడ నేను దేని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే అది మారిపోతుంది. ఇప్పుడు నేను మెన్ మీద క్లిక్ చేస్తే కేటగిరీ మెన్ అని వచ్చింది. ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేస్తే కేటగిరీ ఎలక్ట్రానిక్స్ వచ్చింది. వుమెన్ మీద క్లిక్ చేస్తే కేటగిరీ వుమెన్ వచ్చింది. జ్యువెల్లరీ అంటే జ్యువెల్లరీ వచ్చింది. ఆల్ ప్రొడక్ట్స్ ఇస్తే అక్కడ క్వెరీ పారామీటర్ ఏదీ లేదు. నార్మల్‌గా ఉంది. అందుకే అక్కడ ఏమీ లేదు. సో, ఇప్పుడు మనం ఇది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో, అక్కడ నేను రౌటర్ లింక్ యాక్టివ్ అనేది
సో రౌటర్ లింక్ యాక్టివ్ అనేది ఇప్పుడు అన్నిటికీ ఇచ్చాను. అండ్ ఆల్ ప్రొడక్ట్స్ అని ఉంటేనేమో నార్మల్‌గా ఆల్ ప్రొడక్ట్స్ అనేవి డిస్‌ప్లే అవుతుంది. అండ్ నేను దాన్ని హైలైట్ చేయట్లేదు. అంటే దాన్ని యాక్టివ్ అనే లింక్ పెట్టట్లేదు. ఓన్లీ ఈ 4 కేటగరీస్‌కి ఇస్తున్నా. మనం ఏ కేటగరీలో ఉన్నామో తెలియడం కోసం. సో, దీని మీద క్లిక్ చేస్తే దాని బ్యాక్‌గ్రౌండ్ అనేది సమ్ గ్రే షేడ్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామనంటే సో, మన అప్లికేషన్ మెయిన్ లోడ్ అయ్యేది యాప్ కాంపోనెంట్ ద్వారా. ఎందుకనంటే మనం మెయిన్ కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ అని ఇచ్చాము. ఈ యాప్ కాంపోనెంట్‌లో నేను ఏమేమి ఇచ్చాను? యాప్ హెడర్ సెలెక్టర్ ఇచ్చాను. రౌటర్ అవుట్‌లెట్ అనేది ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటి? మన అప్లికేషన్‌లో పాత్ అనేది రూట్ పాత్ ఉంటే హెడర్ అనేది లోడ్ అవ్వాలి. అండ్ మనకి రౌటర్ అవుట్‌లెట్ ఎందుకు అనంటే, మనం హెడర్‌లో డిఫరెంట్ లింక్స్ ఇచ్చాం కదా! ఏ లింక్ మీద క్లిక్ చేస్తే ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి, ఆ కాంపోనెంట్ ఈ ప్లేస్‌లో లోడ్ అవ్వాలి అని చెప్పడానికి రౌటర్ అవుట్‌లెట్ అని ఇచ్చాం. అండ్ ఇప్పుడు రౌట్స్ చూసుకున్నట్టయితే, ఈ మాడ్యూల్ యాప్ మాడ్యూల్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్ చూసినట్టయితే, మనం రౌటింగ్‌ని కాన్ఫిగర్ చేయాలి. యాంగులర్‌లో మనం మల్టిపుల్ రౌట్స్‌ని క్రియేట్ చేయాలి అనంటే, ఫస్ట్ ఏం చేయాలి అనంటే, రౌటర్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. రౌట్స్ అనే ఇంటర్ఫేస్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్నాక మనం రౌట్స్ అనే ఒక యారే నేమ్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఇవ్వచ్చు. జస్ట్ మ్యాచింగ్ అయ్యేలా ఇచ్చుకోవాలి. సో, రౌట్స్ అనేది ఒక యారే తీసుకున్నా. దాని యొక్క టైప్స్ ఏంటి అనంటే రౌట్స్ అనమాట. ఇదొక టైప్ అనమాట. యాంగులర్‌లో ఇంటర్ఫేస్ అని చెప్తారు దీన్నే. సో, ఆ ఇంటర్ఫేస్ ఎలా చెప్తుందంటే మనం ఈ రౌట్స్ అనే యారేలో మనం ఏమేమి తీసుకున్నాం? ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఆబ్జెక్ట్‌కి కీ వాల్యూ ఉండాలి. ఆ కీ నేమ్ ఏంటంటే పాత్. వాల్యూ ఫస్ట్ కీ వాల్యూ పాత్. ఫస్ట్ కీ వాల్యూలో కీ నేమ్ పాత్. సెకండ్ కీ వాల్యూలో కీ నేమ్ కాంపోనెంట్. సో, ఇలా ఉండాలి అని చెప్పి రౌట్స్ అనే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఒకటి దాంట్లో ఇలా ఇచ్చారు కాబట్టి మనం ఈ విధంగానే మనం రౌట్స్ అనే యారేలో ఆబ్జెక్ట్‌ని ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క పాత్ ఏ కాంపోనెంట్‌కి వెళ్ళాలి అని చెప్పి కీ వాల్యూ పేర్లే ఇవ్వాలి. సో, ఇక్కడ నేను పాత్ అనేది ఎంప్టీ ఇచ్చాను. ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి? హోమ్ కాంపోనెంట్ ఇచ్చాను. అండ్ పాత్ అనేది ప్రొడక్ట్స్ ఉంటే ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి? ప్రొడక్ట్స్ కాంపోనెంట్. అసలు ఈ 2 కాదు. ఇంకేదొచ్చినా సరే నాట్ ఫౌండ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని చెప్పి ఇచ్చాను. సో, అలా చేసిన తర్వాత మళ్ళీ ఏమివ్వాలి అనంటే ఇంపోర్ట్స్ అనే ఒక సెక్షన్‌లో రౌటర్ మాడ్యూల్ డాట్ ఫర్ రూట్ ఆఫ్ ఈ యారేని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసాం కదా! ఆ వేరియబుల్‌ని ఇక్కడ ఇవ్వాలి. లేకపోతే మనం డైరెక్ట్‌గానే ఇక్కడ ఆ యారే ఆఫ్ పాత్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తీసుకోవచ్చు. మనం సింప్లిసిటీ కోసం ఆ పైన సెపరేట్‌గా డిక్లేర్ చేసి ఆ యారేని ఇక్కడ ఆ యారే నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తామనమాట. తర్వాత ఇప్పుడు మనం హెడర్ కాంపోనెంట్‌కి వెళ్ళాలి. సో, ఈ హెడర్ కాంపోనెంట్‌లో నేనేం రాసాను అనంటే, ఒక అనార్డర్డ్ లిస్ట్ తీసుకున్నా. అనార్డర్డ్ లిస్ట్‌లో ఎల్ఐ ట్యాగ్స్ తీసుకున్నా. ఒక్కొక్క ఎల్ఐ ట్యాగ్‌లో యాంకర్ ట్యాగ్ తీసుకున్నా. ఈ యాంకర్ ట్యాగ్‌లో మనం యాంగులర్‌లో రౌటింగ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనంటే ఫస్ట్ కాన్ఫిగర్ చేయాలి. తర్వాత మనం దేని మీద క్లిక్ చేస్తే ఆ రౌట్‌కి యూఆర్ఎల్ అనేది అంటే మనకి యూఆర్ఎల్‌లో రౌట్ అనేది మారాలి అని చెప్పి ఇక్కడ రౌటర్ లింక్ అని ఇస్తాం. దీని మీనింగ్ ఏంటి అనంటే మనం ఈ హెడర్ కాంపోనెంట్‌లో ఇక్కడున్న ఈ యాంకర్ ట్యాగ్‌లో ఉన్న టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్‌సైట్ మనం ఏ పేజ్‌లో అయితే ఓపెన్ చేసామో ఆ పేజ్‌లో యూఆర్ఎల్ అనేది అక్కడ స్లాష్ ప్రొడక్ట్స్ అని యాడ్ అవుతుంది. మన రూట్ పాత్ ఏదైతే ఉందో దానికి ఈ ప్రొడక్ట్స్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే ప్రొడక్ట్స్ అనే యూఆర్ఎల్ మారిందో దాని మీనింగ్ ఏంటి అనంటే యాంగులర్ అప్లికేషన్ మనం రౌట్స్ యారేలో ఏదైతే
రౌట్ ఏదైతే ఏ కాంపోనెంట్ డిస్‌ప్లే అవ్వాలి అని మనం ఇక్కడ చెప్పామో, ఆటోమేటిక్‌గా ఈ కాంపోనెంట్ అనేది మనకి రౌటర్ అవుట్‌లెట్‌లో లోడ్ అవుతుందనమాట. అది మనం ఏమి చేయక్కలే యాంగులరే చేస్తుంది. మనం ఏం చేయాలి అనంటే జస్ట్ రౌటర్ లింక్ అనే డైరెక్టివ్ తీసుకొని దాంట్లో ఏ పాత్‌కి వెళ్ళాలి, ఇక్కడ ఉన్న టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఇవ్వాలి. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం క్వెరీ పారామీటర్స్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే క్వెరీ పారామ్స్ అనే ఒక డైరెక్టివ్ తీసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఒకటి సింపుల్‌గా రాసి చూపిస్తున్నా. సో, యాంకర్ ట్యాగ్ తీసుకున్నాం. మనం హెచ్‌రెఫ్ యూజ్ చేయం యాంగులర్‌లో. ఎందుకనంటే హెచ్‌రెఫ్ యూజ్ చేస్తే పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. మనకు అలా కాకుండా పేజ్ రీలోడ్ అవ్వకుండా జస్ట్ ఆ కాంపోనెంట్ మనకి రౌటర్ అవుట్‌లెట్ సెక్షన్‌లో డిస్‌ప్లే అవ్వాలి అనంటే రౌటర్ లింక్ అనే ఒక డైరెక్టివ్ యూజ్ చేసి స్లాష్ మనకి ఏ పాత్ కావాలో అది ఇవ్వాలి. సపోజ్ నేను యూజర్స్ కావాలి అనుకుంటే యూజర్స్ అనే పాత్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి ప్రొడక్ట్స్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ మనకి ఈ ప్లేస్‌లో క్వెరీ పారామీటర్స్ యూఆర్ఎల్‌లో అప్డేట్ అవ్వాలి అనంటే క్వెరీ పారామ్స్ అనే ఒక డైరెక్టివ్ ఉంది. ఆ డైరెక్టివ్‌లో క్వెరీ పారామ్స్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్‌లో మనకి ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో ఇవ్వాలి. ఆ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కీ వాల్యూ పెయిర్స్‌లో ఉంటాయిగా. సపోజ్ నేను పేజ్ నంబర్ అని ఇస్తున్నా. ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకేమవ్వాలి అనంటే యూఆర్ఎల్‌లో ఈ పాత్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. పేజ్ నంబర్ 8 అనే క్వెరీ పారామీటర్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇంకొకటి ఇస్తున్నా. స్లాష్ సైజ్ 10 అని ఇస్తున్నా. మనకి ఈ విధంగా రాస్తే యూఆర్ఎల్ అనేది ఎలా వస్తుందనంటే చూద్దాం. సో, ఈ విధంగా రాసినప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రొడక్ట్స్ ఈ మన అప్లికేషన్ యొక్క అడ్రెస్ అన్నమాట ఇది. స్లాష్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే పాత్ ఏమవుతుంది? ప్రొడక్ట్స్ అని వచ్చింది. అండ్ క్వెషన్ మార్క్ పేజ్ నంబర్ సపోజ్ 8 అండ్ సైజ్ 10 ఈ విధంగా యూఆర్ఎల్ అనేది మారుతుంది. యూఆర్ఎల్ ఎప్పుడైతే ఇలా మారిందో యాంగులర్ అప్లికేషన్ ఏం చేస్తుందనంటే మనకి క్వెరీ పారామీటర్స్‌కి ముందున్నది చెక్ చేస్తుంది. ఇక్కడున్న పాత్ ఏంటి? ప్రొడక్ట్స్ కదా! సో, ప్రొడక్ట్స్ కాబట్టి మనం ఏం చేయాలి అనంటే ప్రొడక్ట్స్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని చెప్పి మనం రౌట్స్ అరేలో ప్రొవైడ్ చేసాం. పాత్ అనేది ప్రొడక్ట్స్ ఉంటే ప్రొడక్ట్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని చెప్పి. సో, ఇప్పుడు ప్రొడక్ట్ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. నేను ప్రొడక్ట్స్ కాంపోనెంట్‌లో ఏం చేశాననంటే ఒక డివ్ తీసుకొని దానికి క్లాస్ కార్డ్స్ అని ఇచ్చాను. సమ్ స్టైలింగ్ అప్లై చేయడానికి. అండ్ ఇప్పుడు నేను ఈ ప్రొడక్ట్స్ కాంపోనెంట్‌లో ప్రొడక్ట్స్ యారే ఉంటుంది. ఆ యారేలో ఒక్కొక్కటి ఒక ఆబ్జెక్ట్. ఒక్కొక్క ప్రొడక్ట్‌కి సంబంధించింది ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ ప్రొడక్ట్స్ యారేని ఇటరేట్ చేస్తున్నా. ఆ ప్రొడక్ట్స్ యారేలో మనకి ఏమేమి ఉంటాయి అనంటే ఇమేజు అండ్ నేము, ప్రైజు అండ్ ఒక లింక్‌ని పెట్టాను. బై అని ఒక లింక్‌ని. ఇప్పుడు నేను ఎన్‌జీ ఫర్‌ని యూజ్ చేసి ఇటరేట్ చేస్తున్నా. ప్రొడక్ట్స్ అనే యారేలో ఎన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయో దాన్ని ఇటరేట్ చేసి సో, ఇది శాంపుల్‌గా స్టైలింగ్ అనేది అప్లై చేశాను. కార్డ్ అని చెప్పి. సో, ఇది మనం మన రిక్వైర్‌మెంట్‌ని బట్టి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అనంటే ఈ ఫర్ లూప్‌లో మనం ప్రొడక్ట్స్ అనే వేరియబుల్‌లో ఈ ప్రొడక్ట్స్ కాంపోనెంట్‌లో టైప్ స్క్రిప్ట్‌లో ఈ ప్రొడక్ట్స్ అనే వేరియబుల్‌లో యారేలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని సార్లు మనకిక్కడ ఇటరేట్ అవుతుంది. కాబట్టి అన్ని సార్లు మనకిక్కడ సో, ఇక్కడ నేను ఇందాక శాంపుల్‌గా రాసింది డిలీట్ చేయలే. అందుకే ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ క్వెషన్ మార్క్
కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు జ్యువెలరీ అని పెట్టినప్పుడు మనకి ప్రొడక్ట్స్ అరేలో 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి 4 డిస్‌ప్లే అయినాయి. ఇప్పుడు నేను ఉమెన్ క్లిక్ చేస్తే 6 ఉన్నాయి కాబట్టి 6 డిస్‌ప్లే అయినాయి. ఎలక్ట్రానిక్స్ క్లిక్ చేస్తే 6 డిస్‌ప్లే అయినాయి. మళ్ళీ మెన్‌కి 4 ఉన్నాయి. సో, ఇలా మనకి ఎలా వచ్చింది అనంటే అండ్ ఇక్కడ నేను సర్వీసెస్ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఉన్నది సింగిల్ కాంపోనెంటే కాబట్టి అంటే ఈ ప్రొడక్ట్స్ అరే ఒకే కాంపోనెంట్‌లో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి నార్మల్‌గా మనం ఈ అరే ఆఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ కాంపోనెంట్‌లో డైరెక్ట్‌గా తీసుకున్నా పర్వాలేదు. నేను సర్వీసెస్ కాన్సెప్ట్ మళ్ళీ రీకాల్ చేసినట్టు ఉంటుందని ఇక్కడ నేను ఈ ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేశాను. సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి అంటే యాంగులర్‌లో మనం ngGS అని చెప్పి ఏదో ఒక సర్వీస్ నేమ్ ఇవ్వాలి. అప్పుడు మనకి 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నేను ప్రొడక్ట్ అని ఇచ్చాను కాబట్టి 2 ఫైల్స్ product.service.ts అండ్ product.service.spec.ts అనే 2 ఫైల్స్ క్రియేట్ అయినాయి. అండ్ ఇక్కడ మనం ఆ సర్వీస్ ఫైల్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసినట్టయితే మనకిక్కడ @injectable అని చెప్పి ఒక డైరెక్టివ్ ఉంటుంది. దాంట్లో ప్రొవైడెడ్ ఇన్ అని చెప్పి రూట్ అని ఇచ్చాం. అంటే మనం ఈ సర్వీస్‌ని ఈ మాడ్యూల్‌లో అన్ని కాంపోనెంట్స్‌లోనూ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సింగిల్ ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయమని చెప్పి దీని మీనింగ్ అన్నమాట. సో, ఇప్పుడు ప్రొడక్ట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్న ఈ ప్రొడక్ట్ సర్వీస్ క్లాస్‌లో అండ్ అందులో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇదొక ప్రొడక్ట్, ఇదొక ప్రొడక్ట్. ప్రతి ఆబ్జెక్ట్‌కి ఐడీ, ఇమేజ్, ప్రైసు, నేము, కేటగిరీ అని ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రొడక్ట్స్ అనే సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడక్ట్స్ కాంపోనెంట్‌లో టైప్ స్క్రిప్ట్‌లో ఇంజెక్ట్ చేస్తున్నాను. ఇంజెక్ట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ కాంపోనెంట్ యొక్క క్లాస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ప్రొడక్ట్ సర్వీస్ అనేది ప్రొడక్ట్ సర్వీస్ అనేది క్లాస్ నేమ్ అనమాట. సో, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా మనం సింగిల్ ఇన్‌స్టాన్స్‌ని యూజ్ చేసుకుంటున్నట్టు. సో, ఇక్కడ ఈ ప్రొడక్ట్ సర్వీస్ ఏదైతే ఉందో మన యాంగులర్ అప్లికేషన్‌లో ఆ పర్టిక్యులర్ మాడ్యూల్‌లో అన్నీ సేమ్ ఇన్‌స్టాన్సే క్రియేట్ అవ్వాలి. అన్నీ ఆ ఇన్‌స్టాన్స్‌తోనే వర్క్ అవ్వాలి అంటే ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్రతీదీ యాంగులర్‌లో టైప్ స్క్రిప్ట్‌లో క్లాస్ కదా! ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తేనే కదా ఆ క్లాస్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేది. సో, ఆ క్లాస్ యొక్క సింగిల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయమని దీని మీనింగ్ అనమాట. ఇలా ఇస్తే ఆ సింగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటున్నట్టు. సో, దానికి రిఫరెన్స్ పీఎస్ అనే నేమ్ ఇచ్చాననమాట. పీఎస్ అన్న ఇక్కడ ప్రొడక్ట్ సర్వీస్ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ అయిందో సింగిల్ ఇన్‌స్టాన్స్ దాన్ని పీఎస్ అనే వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి మనం ఈ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్‌లో మనం ఇంకొక సర్వీస్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ సర్వీస్ ఏమో మనం క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ యాక్టివేటెడ్ రౌట్ అనే ఇంకొక సర్వీస్ ఉంది. ఈ యాక్టివేటెడ్ రౌట్ అనేది ఎందుకనంటే మన అప్లికేషన్‌లో యూఆర్ఎల్‌ని మానిటర్ చేయడానికి యాంగులర్‌లో డిఫాల్ట్‌గా ప్రొవైడ్ చేసిన సర్వీసు. సో, అది కూడా సింగిల్‌టన్ అనమాట. సింగిల్ ఇన్‌స్టాన్సే క్రియేట్ చేయాలి కాబట్టి ఆ సింగిల్ ఇన్‌స్టాన్స్ అంటే ఒక ఆబ్జెక్టే క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్‌ని మనం మానిటర్ చేయాలి. కాబట్టి ఆ ఆబ్జెక్ట్ యొక్క ఆ క్లాస్ యొక్క ఆ ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తున్నాం ఏఆర్ అనే వేరియబుల్‌తో. అండ్ ఇప్పుడు మనం యూఆర్ఎల్‌లో ఈ ప్రొడక్ట్స్ అనే కాంపోనెంట్ ఎప్పుడు లోడ్ అవుతుంది? ఈ యూఆర్ఎల్‌లో ప్రొడక్ట్స్ అని ఉన్నప్పుడు పాత్. అలా వచ్చినప్పుడు మనకి ఈ కాంపోనెంట్ అనేది ఇనీషియలైజ్ అవుతుంది కదా! సో, అప్పుడు మనం ఆ ఇనీషియలైజ్ అయినప్పుడు మనం యూఆర్ఎల్‌లో ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయాలి. ఒకవేళ క్వెరీ పారామీటర్ ఉంటే మనం ఫిల్టర్ చేయాలి. ఒకవేళ క్వెరీ పారామీటర్ లేపోతే అన్ని ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేసేయాలి. సో, అలా చేయాలి కాబట్టి మనం యాక్టివేటెడ్ రౌట్ అనే సర్వీస్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ దాని యొక్క ఇన్‌స్టాన్స్‌ని ఏఆర్ అనే వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేసాం. సో, ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్ ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ లోడ్ అవుతుందో ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే థిస్ డాట్ ఏఆర్ డాట్ క్వెరీ పారామాప్ డాట్ అండ్ సబ్‌స్క్రైబ్ అని ఇస్తున్నాం. సో, ఇది మనకి
దిస్ డాట్ ఏఆర్ డాట్ యాక్టివేటెడ్ రౌట్ కి సంబంధించిన ఒక మెథడ్ paramap డాట్ సబ్స్క్రైబ్. ఇదేంటి అని అంటే ఈ paramap అనేది ఒక అబ్జర్వబుల్ ని రిటర్న్ చేస్తుంది. మనకి జావా స్క్రిప్ట్ లో ప్రామిసెస్ ఎలా ఉన్నాయో దానికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అబ్జర్వబుల్స్. ఈ కాన్సెప్ట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ వీడియోకి మటుకి సో paramap మనకి ప్రామిసెస్ లో అయితే డాట్ దెన్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ సబ్స్క్రైబ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. ఈ సబ్స్క్రైబ్ అనే మెథడ్ కి ఆ paramap అనేది ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని పాస్ చేస్తుంది. సో ఆ paramap ఏం రిటర్న్ చేస్తుంది అని అంటే క్యూ పారామ్స్ అని అనుకున్నా. ఇక్కడ మనం ఏ వేరియబుల్స్ అయినా ఇచ్చుకోవచ్చు. సపోజ్ నేను క్యూ పారామ్స్ అని ఇచ్చాను. ఆ క్యూ పారామీటర్స్ అక్కడ మనకి క్వరీ పారామీటర్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఈ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ అవుతుంది. అండ్ ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. అండ్ ఈ ఫంక్షన్ లో మనం ఏం చేస్తామనంటే క్వరీ పారామీటర్స్ అనేవి ఒక కీ వాల్యూ ఫార్మ్స్ లో ఉంటాయి కదా. ఆ కీ వాల్యూ ఏ పర్టిక్యులర్ కీకి సంబంధించిన వాల్యూ కావాలో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు నాకు కేటగిరీ కావాలి అని అంటే డాట్ కేటగిరీ అని ఇచ్చాను. ఇప్పుడు మనం ఇలా ఎందుకు ఇచ్చామంటే క్వరీ paramap డాట్ సబ్స్క్రైబ్ అని ఇచ్చాం కదా. సో ఆ అక్కడ అలా రాయంగానే ఏమవుతుందంటే మనం ఈ కాంపోనెంట్ ఎప్పుడైతే ఫస్ట్ టైం కాల్ చేస్తామో అలా కాల్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం రూట్ ని చెక్ చేస్తున్నాం. రూట్ ని ఇక్కడ యాక్సెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం. ఈ paramap అనేది ఏం చేస్తుందంటే మనకి ఉన్న URL లో ఎన్నైతే క్వరీ పారామీటర్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ వేరియబుల్ కి ఇస్తుంది. ఆ వేరియబుల్ లో మనం అంటే ఆ వేరియబుల్ లో మనకి అన్ని క్వరీ పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఆ వేరియబుల్ లో ఓన్లీ కేటగిరీకి సంబంధించిన క్వరీ పారామీటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాల్యూ కావాలి అని అంటే గెట్ అనే మెథడ్ ద్వారా ఇవ్వాలన్నమాట. క్యూ పారామ్స్ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్ అక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. డాట్ గెట్ అనేది యాంగులర్ ప్రొవైడ్ చేసిన మెథడ్ అనుకోవచ్చు. గెట్ ఆఫ్ కేటగిరీ అని ఇచ్చింది. దీని మీనింగ్ ఏంటి? మనం రాసిన URL లో క్వరీ పారామీటర్ లో కేటగిరీకి సంబంధించిన వాల్యూ ఎలక్ట్రానిక్స్ అనేది అక్కడ వస్తుందన్నమాట. సో అలా వచ్చిన దాన్ని నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేశాను. సో ఈ క్వరీ param డాట్ సబ్స్క్రైబ్ లో తర్వాత ఈ యారో ఫంక్షన్ ఇచ్చాను. దాంట్లో క్వరీ param డాట్ గెట్ ఆఫ్ కేటగిరీ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను ఆ కేటగిరీ ప్లేస్ లో మనం ఏదైతే ఇచ్చామో అది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఏమి ఇవ్వకుండా కూడా పెట్టాము. ఏమి ఇవ్వకుండా నేను ఎప్పుడు పెట్టాను? ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే క్వరీ పారామీటర్స్ అనేవి ఏది లేదు. రిమైనింగ్ వాటి మీద క్లిక్ చేస్తే క్వరీ పారామీటర్స్ ఏదో ఒకటి ఇక్కడ కాన్ఫిగర్ చేశాను. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తామో అక్కడ కేటగిరీ సెక్షన్ ఏం ఉండదు కదా. అంటే మనకి ఇక్కడ ఇఫ్ ఆఫ్ కేటగిరీ ఆ కేటగిరీ ప్లేస్ లో ఏదైనా ఉంటే ఇప్పుడు మనం కేటగిరీ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి దీని ప్లేస్ లో ఎంప్టీ వస్తుంది. అప్పుడు మనకి ఎంప్టీ వస్తే నేను ఏం చేస్తానంటే ప్రొడక్ట్ సర్వీస్ లో ఎన్నైతే మనకి ఈ అరే ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఈ కాంపోనెంట్ లో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఆ వేరియబుల్ ఇనీషియల్ గా ఎంప్టీ పెట్టాను. ఎప్పుడైతే మనం ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ రాస్తామో ఆ క్లాస్ లో అది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంప్టీగా ఉంటే ఈ కేటగిరీ అప్పుడు ఎంప్టీగా ఉంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే దిస్ డాట్ ప్రొడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ కాంపోనెంట్ యొక్క ప్రొడక్ట్స్ అనే వేరియబుల్లో. సో ఇప్పుడు మనం ఈ నేమ్ ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఇచ్చాను. ఇక్కడ ప్రొడక్ట్స్ సర్వీస్ లో కూడా ప్రొడక్ట్స్ అని ఇచ్చాను. కానీ రెండిటికి ఎలా డిఫరెన్స్ తెలుస్తుందంటే ఇక్కడ నేను పిఎస్ డాట్స్ ప్రొడక్ట్స్ అని ఇచ్చాను. అంటే ప్రొడక్ట్ సర్వీస్ యొక్క ప్రొడక్ట్స్ ఆ ఫైల్లో ఉన్న ప్రొడక్ట్స్. దిస్ డాట్ ప్రొడక్ట్స్ అంటే ఈ కాంపోనెంట్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అరే. ఒకవేళ కేటగిరీ ఎంప్టీ అయితే కేటగిరీ ఏమీ ప్రొవైడ్ చేయకపోతే అప్పుడు ఎల్స్ లోకి వస్తుంది. ఈ ఎల్స్ లో నేను ఏమి ఇచ్చాను? దిస్ డాట్ ప్రొడక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మన ప్రొడక్ట్ సర్వీస్ లో ఎన్నైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటన్నిటిని ఇక్కడ ఇచ్చేసాను.
అప్పుడు మనకి ఈ ప్రొడక్ట్స్ అరేలో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇటరేట్ చేసినప్పుడు అన్నీ డిస్‌ప్లే అవుతున్నాయి. ఒకవేళ మనకి ఆ ప్రొడక్ట్స్ కాంపోనెంట్‌లో క్వెరీ పారామీటర్ వచ్చినప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రొడక్ట్స్ అరే ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేస్తున్నాం. ఇక్కడ యారే జావాస్క్రిప్ట్‌లో ఫిల్టర్ మెథడ్ ఏ విధంగా వర్క్ అవుతుంది? ఆ యారేలోని ప్రతి ఎలిమెంట్‌కి ఫిల్టర్‌లో పాస్ చేసిన ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. అండ్ ఈ ఫిల్టర్ అనే ఫంక్షన్‌లో మనం ఏదైతే కండిషన్ ఇస్తామో, ఆ కండిషన్ యారేలో ఏ ఎలిమెంట్‌కైతే ట్రూ అవుతుందో, ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తుంది. సో, అప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఈ థిస్ డాట్ ప్రొడక్ట్స్ అంటే ఈ కాంపోనెంట్‌లో ప్రొడక్ట్స్ అనే యారేలో నేను ఏం స్టోర్ చేస్తున్నాను? మనకున్న ఈ సర్వీస్ ఫైల్‌లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్‌ని ఇటరేట్ చేసి ఫిల్టర్ చేస్తున్నా. ఎప్పుడైతే కేటగిరీ ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ యొక్క కేటగిరీ మనం క్వెరీ పారామీటర్‌లో ఇచ్చిన కేటగిరీ 2 ఈక్వల్ అవుతాయో, అలా ఉన్న ప్రొడక్ట్‌నే నేను ఇక్కడ ఈ కాంపోనెంట్ యొక్క ప్రొడక్ట్స్ అనే యారేలో ప్లేస్ చేస్తున్నాను. కాబట్టి మనం ఏ కేటగిరీ ఇస్తే ఆ కేటగిరీకి సంబంధించినవే ఈ కాంపోనెంట్ యొక్క ప్రొడక్ట్స్ అనే యారేలోకి వెళ్తాయన్నమాట. సపోజ్ నేను కేటగిరీ జ్యువెల్లరీ అని ఇచ్చాను. ఈ ప్రొడక్ట్ తీసుకున్నట్టయితే, ఈ ప్రొడక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే కేటగిరీ జ్యువెల్లరీ ఉంది. ఇది వెళ్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టే జ్యువెల్లరీ అది కూడా వెళ్తుంది. అండ్ ఇది తీసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అనేది కండిషన్ ఇక్కడ ఫాల్స్ అవుతుందన్నమాట. సో, ఇక్కడేమో కండిషన్ ఎలక్ట్రానిక్స్. అండ్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన క్వెరీ పారామీటర్ జ్యువెల్లరీ అనుకుంటే, కాబట్టి జ్యువెల్లరీ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ 2 నాట్ మ్యాచ్ కాబట్టి, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ అనేది ఇక్కడ పుష్ అవ్వదు. మనం తీసుకున్న కాంపోనెంట్ యొక్క అరేలో. సో, అలా మనం ఏ కేటగిరీ అయితే ఇస్తామో, ఆ కేటగిరీతో కంపేర్ చేసి, ఫిల్టర్ చేసి, ఆ ఫిల్టర్ అయినయి మనం ఈ వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. అండ్ ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఇటరేట్ చేస్తున్నాం. హెడర్ కాదు ప్రొడక్ట్స్ కాంపోనెంట్‌లో ఇక్కడ ఇటరేట్ చేసాం. సో, ఇది క్వెరీ పారామీటర్స్ గురించి. థాంక్ యూ ఫర్ వాచింగ్.